ఒక్కరికి ఈరోజు ఒక్క పథకాన్ని కూడా ఇచ్చేటటువంటి దుస్థితులు ఎందుకు లేరు? మరి వృద్ధి రేటు దూసుకుపోతూ ఉంటాయి. మరి 10 నెలల కాలంలో 1,50,000 కోట్లు అప్పాడు ఎందుకు చేశారు? అభివృద్ధులు దూసుకుపోతుంటే అప్పులు ఎందుకు చేస్తున్నావు? సో ఎన్నాళ్ళు ఇలా తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి పబ్బం గడుపుకుంటారు? కాగ్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఒక్కసారి మీరు చూస్తే 2023, 24 అలానే 24, 25కు సంబంధించిన దాంట్లో కాగ్ ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆదాయం మొత్తం ఆవిరైపోయింది, అన్నీ తగ్గిపోయినాయి అని చెప్పి ఇచ్చినటువంటి వివరాలు. రెవెన్యూ రాబడులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2023, 24 1,52,820 కోట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో తగ్గింది. అది 1,41,370 కోట్లు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి 8,639 కోట్లు జగన్ గారి హయాంలో వస్తే అది తగ్గింది 7,918 కోట్లు. అమ్మకం పన్ను 16,860 కోట్లు జగన్ గారి హయాంలో అయితే అది తగ్గి 15,792 కోట్లు తగ్గింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు అధికారంలో ఉంది వీళ్ళే, మళ్ళీ కేంద్రంలో రాష్ట్రంలో అవి జగన్ గారు ఉన్నప్పుడు 29,598 కోట్లు వస్తే ఇప్పుడు కేవలం 12,832 కోట్లు. మూలధన వ్యయం జగన్ గారి హయాంలో 23,250 కోట్లు పెడితే ఇప్పుడు కేవలం 13,303 కోట్లు. రెవెన్యూ లోటు అప్పుడు 53,159 కోట్లు, ఇప్పుడు 76,292 కోట్లు. ద్రవ్య లోటు 77,208 కోట్లు ఉంటే ఇప్పుడు 90,047 కోట్లు. అంటే అసలు భారీగా అప్పులు పెరిగినాయి, కేంద్రం నుంచి వచ్చే గ్రాంటులు తగ్గినాయి, రెవెన్యూ లోటు పెరిగింది, ద్రవ్య లోటు పెరిగింది, అమ్మకం పన్ను తగ్గింది, రెవెన్యూ రాబడులు తగ్గినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం 8% గ్రోత్లోకి వెళ్ళిపోయింది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం వెలిగిపోతుంది అని ప్రచారం చేయటం.